ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చిలో 101 క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ఉదయం తెల్లవారుజామున 4:30 ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వ్యాఖ్యాన్ని ఇచ్చారు. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం సంఘం తరపున క్రైస్తవ సోదరులకు బిషప్ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకంలో యేసుక్రీస్తు జన్మదినం జరపని దేశం అంటూ ఉండదని, అన్ని దేశాలు ఆయన లోక రక్షకుడిగా భావించి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారని బిషప్ దైవ వాక్యాన్ని అందించారు. సుమారు 5,000 మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సాంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేసి దానికి స్టార్ వేలాడదీశారు. మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానిని శాంతాక్లాస్ బొమ్మలను బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్, రంగురంగుల బాల్స్ తో అందంగా అలంకరించారు. చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్స్లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలి రానున్నారు. ఈ మేరకు సీఎస్ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ జీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ గార్డ్
బలపరుచుకొని నీ జీవపు కాంతిలో మమ్మల్ని జీవితాలు ప్రకాశింపచేయమని, నీ దివ్య సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, యొక్క మిషన్ కాంపౌండ్ అంతట్లో క్రిక్కిరిసిన జనాంగం నిండి ఉంటుండగా ప్రభువా, సామరస్యంగా శాంతిగా సహోదర ప్రేమతో అందరూ సంతోషభరితులుగా నేను సేవించి కొనియాడి నీ ఆశీర్వాదాలతో నింపబడే భాగ్యముని మనం ప్రార్థిస్తున్నాం. అపవాది తంత్రములను లయపరచమని, పోలీస్ సిబ్బందిని ఆశీర్వదించమని ప్రభువా, నీ యొక్క ఆత్మ కార్యములు జరిగించడంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు ఉన్నత పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ జన్మదినమున మనము సామాజిక లోకంలో మనము తరచుగా ఒక పదం వాడుతుంటారు. ఏమని అంటే మెగాస్టార్, సూపర్ స్టార్, తర్వాత ఎన్నో స్టార్లు, హాలీవుడ్ స్టార్, బాలీవుడ్ స్టార్, మీకు నాకంటే ఎక్కువ స్టార్లు తెలుసు, క్రికెట్ స్టార్. ఆయా రంగాలలో ఒక్కొక్క వ్యక్తిని ఒక స్టార్గా పోలుస్తుంటారు. ఏది ఏమైనా, ఏ స్టార్ అయినా, చివరికి హోటళ్లలో కూడా వాటిని స్టార్గా భావిస్తుంటారు. 5 స్టార్ హోటలా, 3 స్టార్ హోటల్. ఒక స్టార్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఈ క్రిస్మస్ పండుగలో స్టార్ అనే పదము మాట్లాడకుండా, ఉచ్చరించకుండా ఈ క్రిస్మస్ పండుగ అంటూ గడవదు. ఈ స్టార్ చాలా ప్రత్యేకమైన స్టార్. ఇది ఈ లోకంలో మాట్లాడుకునే వ్యక్తులకు పోల్చి చెప్పుకునే స్టార్ల కంటే ఈ స్టార్ చాలా ప్రత్యేకమైన స్టార్. ఇది ఏ స్టార్ అంటే ఇది బెత్లెహేమ్ స్టార్. బెత్లెహేమ్ స్టార్. ఇది యేసు జన్మించినప్పుడు ఆ జన్మను అన్యులైన తూర్పు దేశపు జ్ఞానులకు ఒక ప్రత్యేకమైన రక్షకుడు పుట్టాడని బయలుపరచడానికి వెలిగిన తార అది బెత్లెహేము తార. బెత్లెహేము తార కంటే మించిన స్టార్ ఈ ప్రపంచంలో లేదు. ఎందుకొరకనంటే ఈ నక్షత్రము ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, కానీ ఆ నక్షత్రాలన్నిటికంటే ఈ బెత్లెహేము స్టార్ నక్షత్రము చాలా ప్రత్యేకంగా నక్షత్ర శాస్త్రులు చూచారు. ఆకాశంలో ఉన్న అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రము ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా గుర్తించారు. కారణము ఒక ప్రత్యేకమైన దేవుడు వెలిశాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి జన్మించాడు. ఒక ప్రత్యేకమైన రాజు పుట్టాడు. ఒక రక్షకుడు పుట్టాడని ఆ నక్షత్రము ప్రత్యేకత ద్వారా తెలుసుకోగలిగారు జ్ఞానులు. ఈ జ్ఞానులు ఎవరు అనంటే వారు నక్షత్ర శాస్త్రంలో ప్రావీణ్యం, చాలా జ్ఞానవంతులు, చాలా తెలివైన వారు, సమాజంలో స్థాయి ఉన్నటువంటి వారు, గుర్తింపున్న వారు వీరు. అంతేకాదు వారు యేసు ప్రభుకి అర్పించుకోవడానికి తీసుకొని వెళ్ళిన అర్పణలను బట్టి వారు చాలా ధనికులు. వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వారు ఆ నక్షత్రాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. ఇన్ని నక్షత్రాలున్నాయే, ఈ నక్షత్రము అన్నిటికంటే బాగా ప్రకాశిస్తుంది, చాలా వెలుగున్నది ఏంటి అని ప్రత్యేకత చూశారు. అలాగే
యేసు ప్రభు ఈ లోకములో ఎందరున్నా కూడా దేవతలు దేవుళ్ళు జన్మించిన యేసు ప్రభులో ఒక ప్రత్యేకత లేకపోలేదు. ఆయన జన్మ ఆ నక్షత్రానికి మనం పోల్చుకుంటే నక్షత్రాలలో అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్ర ప్రత్యేకత గుర్తించారు ఆ శాస్త్రులు. సైన్స్ రూపములో రక్షకుడు జన్మించాడని నిదర్శన ఈ దినమున మనకు బలంగా ఆధారం ఏంటంటే ఈ నక్షత్రమే. లోక రక్షకుడు పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు అని మనకు ఆధారాలు బలమైనవి ఏవి అంటే సైన్స్ ప్రదంలో నక్షత్రమే. క్రీస్తు జన్మదిన సంబరాలలో మనము లోకపాతుతో కొట్టుకొని పోకుండా అలనాడు గొర్రె కాపర్లు జ్ఞానులు యేసు జన్మించిన ఆ సత్రము దగ్గరికి చేరుకొని వారు పూజించిన వారు వలె 2025 సంవత్సరాల తరువాత కూడా మనము ఆ యేసయ్య జన్మించాడనే దినమున మనమందరము కూడుకొని ఆరాధిస్తున్న ఆరాధికులైన మీ అందరికీ ఆనాడు యేసుని పూజించిన గొర్రెల కాపర్లకు మరియు తూర్పు దేశము నుండి వచ్చి ఆరాధించిన ఆ జ్ఞానులకు ఆ ఆశీర్వాదాలు వారికి ఎలా పొందాయో దేవుడు ఇచ్చాడో అలా మీ అందరికీ కూడా ఈ సంవత్సరమున అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి చక్కని దినముగా దేవుడు మీ అందరికీ దయచేయాలని ఆశిస్తున్నాడు. ఈ చక్కని తరుణము ఆశాకాండంలోనే ఒక పెద్ద మహాదేవాలయంలో ఇది ఒక పెద్ద దేవాలయం, ఇది ఒక చారిత్రాత్మకమైన దేవాలయం, మహాదేవాలయం. ఈ దేవాలయంలో యేసు జన్మను మనమందరం పునస్కరించుకొని పూజించుకునే భాగ్యము మరియు మీతో పాటు నాకు మరియు వాక్య పరిచర్య చేసే భాగ్యము దయచేసినందుకు మొట్టమొదటిగా మనందరి కొరకు రక్షకుడుగా జన్మించిన ఆ యేసేకు హల్లెలూయా స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, రెండవదిగా స్థానిక ఈ మహాదేవాలయం యొక్క పాస్టర్ ఇన్ఛార్జ్ శాంతయ్య గారికి మరియు వారి అభిషక్త బృందానికి మరియు ఈ యొక్క మహాదేవాలయము మెదక్ అధ్యక్ష మండలంలో ఈ కెథీడ్రల్లో సెక్రటరీగా ఉంటున్న గేలెడి గారికి, ట్రెజరర్గా సేవలు అందిస్తున్న సంపత్ గారికి మరియు చర్చ్ స్టీవర్డ్ గారికి, అందరికీ కమిటీ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసంతోను తన వైపున వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరల మాట ఇచ్చున్నాను. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటిని మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణులు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనం
తీసుకొని వెళ్ళును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును కాక. మీ ఆత్మకు తోడైండును గాక. క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ యేసు క్రీస్తు జన్మదిన శుభాకాంక్ష. దక్షిణ ఇండియా సంఘ డిప్యూటీ మోడరేటర్ గారైన విఎస్ ఫ్రాన్సిస్ తండ్రి గారి పక్షమున, జనరల్ సెక్రటరీ అడ్వకేట్ ఫెర్నాండస్ రత్నిరాజ గారి పక్షమున, మరియు మనవాడు, మన ప్రాంతీయుడు, మన అధ్యక్షానికి చెందినవాడు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ హానరీ ట్రెజరర్ గా ఉన్నటువంటి వారి పక్షమున, మరియు నా సతీమణి పక్షమున మీ అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ 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 క్రిస్మస్. వై సైలెంట్? ఇండియా సంఘ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను. ఈ లోకంలో యేసు జన్మను జరుపుకోనటువంటి దేశం అంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు. అన్ని దేశాలలో ఆయన జన్మను ఏదో ఒక రకంగా జరుపుకుంటుంటారు. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ లోకంలో ఎందరో జన్మించారు, కానీ అందరి జన్మ మాత్రము ఈ ప్రపంచమంతా జరుపుకోదు. జరుపుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి జన్మదినం ప్రపంచమంతా, అది యేసు క్రీస్తు జన్మ. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించాడు. అందుకొరకే ఆయన జన్మించినప్పుడు కేవలము యూదులే కాదు, యెహోవా దేవుని నమ్ముకున్న బిడ్డలే కాదు, ఆయన జన్మించాడని యూదులకే తెలియపరచబడలేదు. కానీ యేసయ్య జన్మించబడ్డాడని ఆయా ప్రదేశాలలో వారు ఇతర విశ్వాసులైన జ్ఞానులకు నక్షత్రం ద్వారా తెలియపరచబడినప్పుడు వారు కూడా వచ్చి యేసయ్యను వారు పూజించారు, ఆయనకు అర్పణలు అర్పించుకున్నారు. వారి జీవితము ఎంతో ధన్యమైంది. జన్మించిన యేసు ప్రభుని మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళలో వారి జీవితాలు ఎంతగానో బహుగా వర్ధిల్లాయి. చెప్పుకోలేనంత, ఊహించుకోలేనంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. గొల్లల జీవితాలలో అభాగ్యులైన త్రోసివేయబడిన వారు భాగ్యవంతులుగా అయ్యారు. గుర్తింపు లేని ఆ గొర్రెల కాపర్లు ఈనాడు ప్రపంచమంతా వారికి గుర్తింపు కలిగింది. జ్ఞానులుగా పూజించిన వారు రాజులుగా ఆశీర్వదింపబడ్డారు. ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ శుభవేళలో రక్షకుడు జన్మించిన దినమని మనము కూడా పూజిస్తే, ఆరాధిస్తే 2026 సంవత్సరంలో కూడా మీ అందరి జీవితాలు, వారి జీవితాలు ఎలా మారాయో, దీవింపబడ్డాయో, మీ జీవితాలు కూడా ఆశీర్వదింపబడిన జీవితాలుగా 2026లో మీరందరూ పయనిస్తారు. గనుక మీ అందరికీ యేసుక్రీస్తు జన్మ శుభాలు తెలియచేస్తూ నూతన సంవత్సరపు చక్కని సంవత్సరముగా, దీవింపబడిన సంవత్సరంగా దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.